పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అభివృద్ధి ముసుగులో పేదల ఇళ్లను తొలగిస్తున్నారని సిపిఎం ఆరోపిస్తోంది. తక్షణమే బుల్డోజర్ రాజకీయాలను విరమించుకోవాలని పార్టీ జిల్లా కార్యదర్శి గోపాలన్ డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేయడం దారుణమని ఆయన అన్నారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా కరెంటు కనెక్షన్ తీసేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం గాని కూటమి ప్రభుత్వం గాని గత ఎన్నికల టైంలో వాళ్ళ మేనిఫెస్టోలో గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు. తర్వాత ఈ మధ్య కాలంలో కూడా ప్రభుత్వ భూముల్లో ఏళ్ల తరబడి నివాసాలు ఉంటే అక్కడ మేము వారికి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈ కాలంలో ప్రకటించింది. కానీ దాని భిన్నంగా ఉండి నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో ఉండి నియోజకవర్గంలోనే ఒక వైరస్ లాగా వ్యాపించింది. ఈ వైరస్ ఏంటంటే ఇళ్ళు కూల్చివేత. అంటే ఎక్కడైనా ప్రభుత్వాలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎన్ని ఇళ్ళు కట్టాం, ఎన్ని ఇళ్ళు నిర్మించాం, ఎంతమందిని మెరుగుపరిచామని చూసుకుంటారు. కానీ ఉండి నియోజకవర్గంలో ఇళ్ళు కూల్చివేతే ఒక ప్రజా కార్యక్రమం కింద నడుస్తూ ఉంది. ఇటువంటి దుర్మార్గ వైఖరిని, ఈ బుల్డోజర్ రాజ్యాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి ఇది వాళ్ళ పార్టీ నాయకత్వానికి కానీ లేకపోతే కూటమి ప్రభుత్వానికి కానీ అన్ని తెలిసి ఉండే అంగీకారంతో జరుగుతూ ఉన్నాయా, లేదా ఇక్కడ ప్రత్యేకంగా నడుస్తూ ఉందా అన్నది కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ అధికారంలోకి వచ్చి మొత్తం మీద 8 మాసాలు చిల్లరైంది, 9 మాసాలు నడుస్తూ ఉంది. అధికారంలోకి వచ్చినటువంటి 3-4 మాసాల నుండే ఈ సంవత్సరం విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి. వర్షపాతం కూడా ఎక్కువ ఉంది. బోర్లో వర్షం పడతా ఉన్నప్పటికి కూడా అంత వర్షాల్లో కూడా పేదల కూల్చివేత విషయంలో ఎక్కడా కూడా కనీసం మానవతా దృక్పథం కానీ కనీసం సానుభూతి కానీ లేకుండా బోర్లు వర్షం కురుస్తున్నా సరే నోటీసులు ఇవ్వడం, లేదు నోటీసులు ఇవ్వకుండా కూడా తొలగించేయడం కూడా జరిగింది. చరిత్రలో గతంలో ఎప్పుడు చూడని విధంగా విద్యుత్ కనెక్షన్ కట్ చేయడం అనేది ఎప్పుడు చూడలేదు. అసలు గతంలో కూడా నోటీస్ ఇచ్చిన సందర్భం ఉంది, గతంలో కూడా హెచ్చరించిన సందర్భం ఉంది, టైం ఇచ్చారు, ఇల్లు తొలగింపు అన్నది అడపదడప జరిగింది. కానీ ఇవాళ కొత్త టెక్నిక్ ఏంటంటే, మరి ఎవరిచ్చిన సలహా కానీ ఇది ప్రజలు నివసిస్తూ ఉండగానే, ఇళ్లలో ఉండగానే ఇవాళ కనెక్షన్ కట్ చేసి పేకమే కత్తిపెట్టి వాళ్ళని తొలగించేలాగా ప్రయత్నం చేస్తున్నారు. అసలు కరెంట్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బైక్లోని నగదును